నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రౌడీజం చేస్తే అదే చివరి రోజు, కుప్పం పర్యటనలో బాబు వార్నింగ్. మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి, అసెంబ్లీ స్పీకర్కు జగన్ లేఖ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం, ఫిరాయింపులపై స్పష్టమైన తీర్పు ఉందన్న కేసీఆర్. చేరికలతో కాంగ్రెస్లో కలకలం, రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆదాయ రంగాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్, కేంద్ర నిధులు వినియోగించుకోవాలని అధికారులకు భట్టి సూచన. స్పీకర్ ఎన్నికపై విప్ జారీ చేసిన కాంగ్రెస్, సభ్యులంతా హాజరు కావాలన్న అధిష్టానం. కేజ్రీవాల్కు దక్కని ఊరట, బెయిల్పై హైకోర్టు స్టే. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి, లండన్ బెల్మార్ష్ జైలు నుంచి విడుదలైన అసాంజే. తనపై కుప్పం ప్రజలు ఎప్పుడూ నమ్మకం ఉంచారన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గాలేరు నగరి, అందిరినీవా ప్రాజెక్టులను పరిశీలించారు. కుప్పంను అభివృద్ధికి నమూనాగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాక ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అందులో భాగంగా ఒక్కో గ్రామానికి 10 కోట్ల రూపాయల అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికలు ఎంతో చరిత్రాత్మకమని వివరించారు. రాబోయే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఎవరైనా కుప్పంలో రౌడీజం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కుప్పంలో గ్రనైట్ మొత్తం దేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా, ఆడబిడ్డలో మర్చిపోతానా అని అడుగుతున్నా. పేదవాళ్ళ కోసం పింఛను పెంచడం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛను ప్రారంభించారు. దాన్ని 75 రూపాయలు చేశారు. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు మళ్ళీ 3000 ఉంటే 4000 రూపాయలు చేశాను. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. అందుకే 65,30,000 మందికి జూలై 1 తారీఖున 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చే బాధ్యత. ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను. మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం. ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం. ఈరోజు అవన్నీ పోయినాయి. దానా సబ్సిడీ అన్నీ పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్
అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారని చెప్పారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదన్నారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాలకు పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసును జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం అసంబద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం దగ్గర దోచుకున్న సొమ్ముతో జగన్ ప్యాలెస్లు కడుతున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన విరుచుకుపడ్డారు. ఖలేజా ఉన్న నాయకుడివి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటికి మీడియా టూర్ పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. లేదంటే రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఇద్దరి ఇళ్ల విలువను కట్టిద్దామని తెలిపారు. జగన్ దగ్గర నుండి అధికారం లాక్కున్నా కసి తీరటం లేదని, ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయింది తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర, జూబ్లీ హిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా. ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా. ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసున్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాంశ్ గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు. 4 గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశ్ గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 దేశానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై అధికారులతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కాంగ్రెస్లో చేరికల చిచ్చు రగులుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగాల్సిందంతా జరిగిపోయిందని, ఇక చేయాల్సింది ఏమీ లేదంటున్నారు. మరి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక పట్టు వీడకుండా జీవన్ రెడ్డి తన పంతం నెగ్గించుకుంటారా? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ రగడ మొదలైంది. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఎవరి మీదనైతే పోరాడానో వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకబూనారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తన సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురయ్యారు.
కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని, జరగాల్సిందంతా జరిగిపోయిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మొత్తం 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరికపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందుకు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తంగుటికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 2018లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఏ మాత్రమూ అలక వీడలేదు. తన రాజకీయ భవిష్యత్తుపై జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టేశారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరూ సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ చేరికలపై జీవన్ రెడ్డి మొదటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్కి కావాల్సిన సంఖ్య బలం ఉన్నా కూడా చేరికలెందుకు అన్నట్లుగా ఉన్నారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన లోక్సభ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు కైవసం చేసుకోగా సిపిఎం, ఎంఐఎం కూడా కాంగ్రెస్తో ఉన్నాయి. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లు మాత్రమే సాధించగలిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా బీఆర్ఎస్ మాత్రం బోని కూడా చేయలేకపోయింది. మరి కేవలం 39 సీట్లు కలిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేరుకోవాల్సిన అవసరం ఏముందనేది జీవన్ రెడ్డి వాదన. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే అంశం ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోని కాంగ్రెస్ను నామరూపం లేకుండా చేయాలనే ధోరణితో వ్యవహరించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ అనుసరించిన పంతాన్నే ఆయన మొదలుపెట్టారు. ఫలితంగా రోజుకో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు. దీంతో కారు మొత్తం ఖాళీ అవుతోంది. కానీ ఈ చేరికల క్రమంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎవరితో పోరాడారో వారినే పార్టీలో చేర్చుకోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. మరి జీవన్ రెడ్డి అలకపానుపు వీడుతారా లేక అనుకున్నదే చేస్తారా? చూడాలి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందో. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుందని, పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ మరో 6 నెలలు ఆగుదాం, ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పులపై ప్రజల్లోకి వెళదామని సూచించారు. పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండి, వారికి అన్ని విధాలుగా అండగా నిలవండి తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరారని చెప్పారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందన్నారు. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ను సమయం కోరామన్నారు. పాంచన్యాయ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారన్నారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై దాడి చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గౌరవనీయులు మాజీ
స్పీకర్ మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులు పరిగే శ్రీనివాసరెడ్డి గారు అలియాస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి చట్ట ప్రకారం వారిద్దరి సభ్యత్వం కూడా రద్దు కావాల్సి ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మేము వారిని సమయం అడిగినాం. స్పీకర్ గారు కూడా కాసేపట్లోనే సమయాన్ని తెలియజేస్తా అని చెప్పిండ్రు. మరి వారి ఆఫీసు వెసులుబాటు అంతా చూసుకొని సమయాన్ని ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా వీరిద్దరు కూడా గతంలో వెళ్ళిన ముగ్గురు శాసనసభ్యులు దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు, తెల్లం వెంకటరావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. తప్పకుండా దానికి కావాల్సిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని రామగుండంలో 62.5 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని, ఎన్నికల హామీని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. నిజాం కాలంలో నిర్మించిన చరిత్రాత్మకమైన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ను తిరిగి నిర్మిస్తామన్నారు భట్టి. పిట్ హెడ్ ప్లాంట్ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో సమావేశమయ్యారు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారుల సమస్యల పరిష్కారంతో పాటు పలు జాతీయ రహదారుల మంజూరు గురించి చర్చించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతూ ఉండడంతో వేల సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు వెంటనే జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలపై ఆరా తీశారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. కాంగ్రెస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటులో తాత్సారం వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచిందన్నారు. కోదండరాం లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ఎమర్జెన్సీని సమర్థించారని, వారిని చరిత్ర క్షమించదని మండిపడ్డారు లక్ష్మణ్. ఎన్నికలే ఉండవని, ప్రజాస్వామ్యం ఉండదని, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఏ రకంగా మీరు మన ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విష బీజాలు నాటి కొద్ది మేరకు మీరు అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు. లేని వార్తలను సృష్టించి ఫేక్ వీడియోలను తయారు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని అనకూడని మాటలు అన్నట్టుగా మీరు వీడియోలు తయారు చేసి ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల విధానాన్ని కూడా మీరు కాలరాచే విధంగా దేనికోసం, అధికారం కోసం, ఈ అధికార దాహంతో ఇందిరాగాంధీని మొదలుకొని ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరు ఈ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాదులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు అందరం కలిసి పార్టీల జెండాలు పక్కన పెట్టి ఒకే జెండాతో రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తే ఆ ఉద్యమానికి కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదండరాం గారు ఎమర్జెన్సీ గురించి వాళ్ళ మాట్లాడకపోవడం, ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం దేనికోసం? కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనతో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. 30,000 ఉద్యోగులు రిక్రూట్ అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం సర్టిఫికెట్లు తమ ఖాతాలో వేసుకుందన్నారు. 2,20,000 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సీరియస్ స్టెప్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బీ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చిర్రు. 2,20,000 ఉద్యోగాల కోసము
నోటిఫికేషన్ ఇచ్చినాము అవన్నీ మేము చెప్పుకోక మా తప్పేంది కానీ నువ్వు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు. ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం. ఇలా మీరు మాట్లాడేది పచ్చి తప్పు. ఇలా ఢిల్లీలో ఉన్నారు, అసలు సంగతి చూడు, 1,40,000 మంది తెలంగాణ బిడ్డలు పరీక్షలు రాశారు, నీట్ పరీక్ష. ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి మేము ఉండము, ఈ రాష్ట్రంలో ఈ నీట్లో మేము ఉండము, మేము మా రాష్ట్రానికి మేము ఎంసెట్ లాంటి పరీక్ష పెట్టుకుంటాము అని చెప్పి ఒక పిటిషన్ వేయండి. సుప్రీంకోర్టు షుడ్ కన్సిడర్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ఆదేశానుసారం మనం 2017లో జాయిన్ అయినాం. మనం ఇలా పోయి మంచి పని చేసారు, నేను తప్పు పడతలేను, కానీ మేము ఏం చెయ్యలేదన్నట్టు చెప్పడా. ప్రమాణాల వేళ నినాదాల జ్వాల. అవును, ఎంపీగా లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారాలు దుమారం రేపాయి. జై భీమ్, జై పాలస్తీనా అని ఒకరంటే, జై సంవిధాన్ అంటూ ఇంకొకరు తమ నినాదాన్ని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి, జై సంవిధాన్ అంటూ ప్రమాణం ముగించారు. ఆ వ్యాఖ్యలే, ఆ నినాదాలే కమలనాథులకు మింగుడు పడక కంటగింపుగా మారాయి, లోక్సభలో దుమారాన్ని రేపాయి. లోక్సభ రెండో రోజు సమావేశాల్లో దుమారం చెలరేగింది. ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో నినాదాల రచ్చ రాజుకుంది. అసలు ఏం జరిగిందంటే, సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తున్న సమయంలో మల్లు రవి, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, రఘువీర్ రెడ్డిలతో పాటు హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చివరిలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినదించారు. ఈ నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ వ్యాఖ్యలపై అధికార సభ్యులైన బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రొటెం స్పీకర్ ను ప్రశ్నించారు. పార్లమెంట్ ను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ గందరగోళంపై స్పందించిన ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిల్ కరీం, అమ్మా బాద్, ఫౌజు బిల్లాहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। ఇక ఇదేం తప్పు కాదే అని తనను తాను సమర్థించుకున్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. జై పాలస్తీనా అని అనకూడదని ఎక్కడా లేదని ఓవైసీ చెప్పారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏంటని నిలదీశారు. అభ్యంతరం చెప్పే వాళ్ళ గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలిస్తాన్ గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. నేను చెప్పాల్సింది చెప్పానని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జై పాలస్తీనా నినాదం పూర్తిగా తప్పు అని, ఇది సభ నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. భారత్ లో ఉంటూ భారత్ మాతకి జై అనకపోవడం ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉంటూనే రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకపోతే ఇజ్రాయెల్ పాలిస్తున్న యుద్ధంలో భాగంగా పాలిస్తాన్ కు మద్దతిస్తూ అసద్ ఈ నినాదం చేశారు. జై భీమ్, జై మీమ్ అంటూ బలహీన వర్గాల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలను, జై తెలంగాణ అంటూ ప్రాంతీయ అభిమానాన్ని, జై పాలస్తీనా అంటూ యుద్ధ వ్యతిరేకతను తెలిపాడు అసద్. ఓవైపు అసద్ వ్యాఖ్యలు దుమారం రేపిన కాసేపటికే రాయ్బరేలీ ఎంపీగా ప్రమాణం చేశారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ ప్రమాణ విధానం కూడా రాజకీయ వర్గాలు చర్చకు దారితీసింది. రాజ్యాంగాన్ని చూపిస్తూ ప్రమాణం చేసిన కాంగ్రెస్ అగ్రనేత జై సంవిధాన్ అంటూ నినాదం చేశారు. ఈ ఇద్దరే కాకుండా తమిళనాడులోని తిరువల్లూరు ఎంపీ శశికాంత్ సెంధిల్ కూడా రాజ్యాంగాన్ని పట్టుకుని తన ప్రమాణం ముగిసిన తర్వాత ఆదివాసులు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి, జై భీమ్, జై సంవిధాన్ అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. I, Rahul Gandhi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India
and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind, Jai Samvidhan. மக்களவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட சசிகாந்த் செந்தில் எனும் நான் சட்டப்பூர்வமாக நிறுவப்பட்டுள்ள இந்திய அரசமைப்பின் மீது உண்மையான நம்பிக்கையும் பற்றுதலும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். வாழ்க வையகம், வாழ்க தமிழ், ஜெய் ஜகத். Stop these shameful atrocities against minorities, Dalits and Adivasis. Jai Bhim, Jai Samvidhan. शपथ के अलावा रिकॉर्ड में कुछ नहीं जाएगा. शपथ के अलावा रिकॉर्ड में कुछ नहीं जाएगा. మొత్తానికి ఇలా మోదీ సర్కార్పై వ్యతిరేకతను సభాముఖంగా తాము ప్రమాణ స్వీకారం చేస్తుండగానే వెళ్లగక్కారు. ఇది ఎన్డీఏ సభ్యులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. అయితే గత కొంతకాలంగా మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయమని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని చెప్తూనే వచ్చారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి విపక్ష పార్టీలు. అయితే మూడోసారి కూడా జనం మోదీనే నమ్మారు. కానీ గతసారి కంటే సీట్లు తక్కువ రావడం ఒకందుకు ఇదే కారణమని చెప్పినా తప్పులేదు. ఇప్పటికీ జనం ఆ భయంలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. రాజ్యాంగాన్ని మార్చేసి హిందూవాదాన్ని నడిపించుకుంటున్నారని, తద్వారా ముస్లిం మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులకు అన్యాయం జరుగుతుందన్న భయంలో ఉన్నారు. తమ హక్కులు, రిజర్వేషన్లకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ రాజ్యాంగంతో వచ్చి ప్రమాణం చేయడంతో పాటు జై సంవిధాన్ అన్న నినాదాన్ని నొక్కి చెప్పి పోరాట కేకను వినిపించారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇలా మొత్తానికి లోక్సభలో ప్రమాణాల వేళ నినాదాల జ్వాల రాజుకుంది. మోదీ సర్కార్ పట్ల తమ వ్యతిరేకతను, తమ భావజలాన్ని, పోరాట కేకను వినిపించి సభ దద్దరిల్లేలా చేశారు. మరి ఈ వ్యాఖ్యలతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి, పొలిటికల్ గా ఎలాంటి టర్న్ తీసుకోనుంది అనేది వేచి చూడాల్సి ఉంది. లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటిలాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో స్పీకర్ స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు. వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లేకంటే స్పీకర్ పదవి కోసం తాము పోటీ పడతామని హెచ్చరించారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆయనకు స్వేచ్ఛ లభించింది. కోర్టులో సమర్పించిన పత్రాల ఆధారంగా ఆయన అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ని యూకే జైలు నుంచి విడుదల చేశారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఓ కొలిక్కి రానుంది. పశ్చిమ పసిఫిక్లోని యుఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్లోని ఫెడరల్ కోర్టులో అసాంజే హాజరు కానున్నట్లు పత్రాల ద్వారా తెలిసింది. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలు అంగీకరించనున్నారని తెలిపాయి. దీన్ని న్యాయమూర్తి ఆమోదిస్తే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయ పోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తిచూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించారంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకి అప్పట్లో ఓ వర్గం మద్దతుగా నిలిచింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. తద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని వాదించింది.
నేరాంగీకారం శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. మరియానా ఐలాండ్స్లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆయన కోర్టులో హాజరు కానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. పైగా అమెరికా అధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించడంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.